చాలా మంది ఈ దినమున సరైన పోషణ, సరైన ఆదరణ లేక ఎంతో మంది రోడ్లు ఒకటి తనకి చాలా భారాలతో నలిపి కుటుంబం లేకపోలేదు. నేను తనకి నీ బిడ్డలుగా మా భారం భరిస్తున్నాం. తనకి మేము కూడా ఎక్కడ దిగులు పడక ప్రతి అరుణోదయమున నువ్వు మాకు సహాయం చేస్తున్నావు నాయన. ప్రతి ఉదయమున దేవాన్ని తృప్తిపరుస్తున్నావు నైనా. నీళ్ళని సంతోషించడానికి సహాయం దయచేయండి. ఈ పరిచయం దీవించి మీ దాసులు బలపరచండి. సంఘంలో ఎంతోమంది ఏ భారాలతో ఉన్నారు, ఏ బాధతో ఉన్నారు. పురుషుల కుటుంబాన్ని వారి కుటుంబీకులు ఎవరు బాగోలేదని చెప్పారు, వారికి సహాయం దయచేయండి, వారిని స్వస్థపరచండి. మరింపు గారి జ్ఞాపకం చేసుకోండి. డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి కుమారుడు సిద్ధపడుతున్నారు. వారికి సహాయం దయచేయండి. ఈ కనికలను చూపండి. యేసయ్యా మీ సహాయం ఆ కుటుంబానికి అందించండి. దేవా నాయన నన్ను వివాహ విషయాలకు కూడా మీ సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. నా దేవా ఈ గ్రామము, ఈ నాయకుడు గ్రామానికి ప్రభావ యేసుక్రీస్తు గ్రామంగా మార్చబడును గాక. నాయన ఆ నామకరణ తీసేసి యేసుక్రీస్తు గూడెముగా మేము మార్చమని దేవానికి స్తోత్రం. అట్టి శక్తుల నుంచి, అట్టి దురాత్మ నుంచి విడుదల ప్రకటించి అమాయక ప్రజలయ్యా, గుర్రెంటి వారినైనా దాని చేతులు బందీలైపోయి ఆ భయాల కిందను దేవా ఆడబెట్టి భ్రమ పెట్టి ఆత్మ కిందను బిడ్డలు బానిసలైపోయిన వారందరినీ రక్షించమని దాసునికి ప్రాంతాన్ని అప్పగించండి. ప్రజల ఆత్మలు అప్పగించండి నైనా. ఈ స్థలమంతా నింపబడినంత రావడానికి సహాయం దయచేయండి. ఈ నడిపించి చూపించి సహాయం చేయమని మీ దాసునికి కావాల్సిన ధైర్యమును దేవా ఉన్న ప్రతి భారమును చూపించి ఇక్కడ నుంచి నడిపించమని. దేవ దావీదుకి ఎంతో భారం ఉంది, ఆయన వచ్చిన వారికి ఎంత సేవ తీర్చగలిగాడు అంతని దాసులు కూడా అనేక మంది యేసుక్రీస్తుని వాడికి పరిచయం చేయడానికి, వారికి ఇవ్వగలడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. లాస్ట్ భాగం